వస్తుంది తర్వాత ఇంటికే. ఏ రవిచంద్ర అవగాహన లేకపోతే అవగాహన చేసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. 30 రోజుల 300 రోజుల కాదు, ఆల్రెడీ ఎన్నికలు ఇవాళ ప్రకటన రాగానే 115 మందిని ఇవాళ ప్రకటించారు. మీరు ప్రకటించారు, ఆయన ప్రకటించారు. ప్రకటించిన దాంట్లో చూసుకోండి, వాస్తవాలు చూసుకోండి, ప్రజలు ఆలోచించుకోండి, ఎలా ఉందనే కార్యక్రమాన్ని చూడండి. ఎందుకంటే ఒక్క కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్నటువంటి విషయాలు రాజకీయంగా మాట్లాడదాం, వ్యక్తిగతంగా ఉన్న విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడదాం. అనుభవం గురించి చెప్పండి. అనుభవం గురించి మాట్లాడాలి. అవగాహన గురించి చెప్తే తర్వాత అనుభవం గురించి కూడా మాట్లాడాలి. ఎవరికి అవగాహన బాగుంది, ఎవరికి అనుభవం బాగుంది? అవగాహన గురించి ఒక మాట చెప్తా. ఆ రోజు అక్రమంగా మా ఎమ్మెల్యేలు 23 మందిని తీసుకున్నారే, మీ అభివృద్ధిని చూసి వచ్చా అన్నారు, మా ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. ఆ రోజు అభివృద్ధి చూసి వచ్చిన ఎమ్మెల్యేల్లో మీరు ఇందాక చెప్పిన 115 సీట్లలో వాళ్ళకి పాపం 4 కూడా సీట్లు ఇచ్చేటట్లేరు, అందరినీ ముంచేశారు. దాని తర్వాత అది మిమ్మల్ని నమ్ముకుంటే వచ్చే అవగాహన. ఈరోజు మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మా పార్టీకి మీ అభివృద్ధిని భరించలేక, మీ అవినీతిని భరించలేక, అభివృద్ధి పేరుతో చేసిన అవినీతి దుర్మార్గాలు కష్టం ఈ జనంలోకి ఇంక తిరిగి పార్టీ ఎన్నికయ్యే సమస్య లేదని నిర్ధారించుకున్న తర్వాత మా పార్టీలోకి వస్తున్నారు. మీలాగా వాళ్ళు వచ్చేటప్పుడు పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీ నుంచి వైసీపీకి ఉంది, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవగాహన అంటే మీ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటినీ రాజీనామా జనాలు. నేను 23 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళట్లేదా? వైసీపీ నుంచి టీడీపీకి వెళ్తున్నారు, టీడీపీ నుంచి వైసీపీకి. మీరు కాంగ్రెస్ లో పనిచేశారు, ఎక్కడికి వస్తారంటే రాజకీయంగా వాళ్ళ యొక్క లాభాలు చూసుకుని ప్రజలు మారిపోతున్నారు. రామకోటయ్య గారు, డైరెక్ట్ గా ఒక విషయానికి సమాధానం చెప్పండి. మీరు అనుభవం గురించి మాట్లాడారు. 46 ఏళ్ల జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 44 ఏళ్లకే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు? అది అడ్డదారిలో అనుభవమే చూస్తే అలా కాదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ రోజు దరిదాపుగా ఇప్పుడు జగన్ గారికి నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రవిచంద్ర మనం వ్యక్తిగతమైన దోషంలో కలదు. ఆక్వర్డ్ గా ఉంటాయి. 46 ఏళ్ల వ్యక్తిగతంగా తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా పదవిని లాక్కున్నారు. మాట్లాడే విధానం చాలా బాగుండలేదు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారా? మీరు చెప్పాలి, అది వ్యక్తిగతమా? ఆ రోజు ఎన్టీఆర్ గారిని చూసి మ్యాండేట్ ఇచ్చారు. అడ్డదారిలో ఎన్టీఆర్ గారిని పడేసి ఆయన మీద చెప్పులు వేయించి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చరిత్రలు నిలిచిపోయారు. మరి దాన్ని వ్యక్తిగతం అంటారు ఏంటండి? సమాజం అంతా చూసింది, దాని గురించి మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సి వచ్చినప్పుడు జరగాల్సిన పనులు సందర్భం కంటే కూడా అనుభవం ఎవరిది? రాజేంద్ర భాస్కర్ దాంట్లో ఇష్యూ ఏంటంటే ఆ రోజు ఉన్న ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. దాన్ని ఆ రోజు ఉన్నటువంటి న్యాయం, ఎందుకంటే ఇది రాజకీయాల్లో న్యాయం అంటూ ఎక్కడా మన చరిత్ర గురించి తెలియదు కదా. 35 ఏళ్ల క్రితం 30 ఏళ్ళు అయిపోయిందిలే, ఎవరికి తెలియదని దాచిపెడుతున్నారేమో. మీ చరిత్ర గురించి మొత్తం ఒక నెల రోజుల లోపల, ఎలక్షన్ లోపల అందరు జనాలు తెలుసుకుంటారు. రైట్, విజయబాబు సందర్భాలు. రైట్.